హలో మై డియర్ ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపు సత్యస్ వరల్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అండ్ మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అండి. నేనైతే హైదరాబాద్ నుంచి ఉడిపి వచ్చేటప్పుడు హైదరాబాద్లో షాపింగ్కి అయితే వెళ్ళామన్నమాట. అక్క, నేను అండ్ ప్రజ్ఞాన్ తీసుకెళ్ళాను. ఫర్ ద ఫస్ట్ టైం మా బావగారు, మా వారు ఎవరు లేకుండా ఇలా వెళ్తున్నట్టున్నాము. ఆటోలో ఫస్ట్ టైం వెళ్తున్నాం అనమాట. చార్మినార్ షాపింగ్కి అయితే వెళ్ళాము మేము. చార్మినార్ చూడగానే అబ్బా అనిపించిద్ది. ఈసారి పైన అంటే చార్మినార్ పైనకి అయితే ఎక్కలేదనమాట. ఇంకా మా పాప ఉందిగా, మళ్ళీ తను స్టెప్స్ ఎక్కగలదో లేదో అన్నట్టు ఇంకా తీసుకెళ్ళలేదు. ఇంకా షాపింగ్ అనే వచ్చాము మేము. సరే షాపింగ్ చూసుకొని వెళ్దాంలే అన్నట్టు అసలు అయితే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాము. ఏంటంటే బయట ఊరికి అలా తిరగొద్దాంలే, పిల్లలు నిద్రపోతున్నారు కదా అని వచ్చాము మేము. ఇంకా సరే అని చెప్పి చూస్తే అంటే చార్మినార్కి ఒక 20 మినిట్సే ఉందన్నమాట అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. సో ఇంకా అందుకని చెప్పి అప్పటికప్పుడు ఆటో పిలిపించుకొని ఎక్కేసి వచ్చేసాము. నాకైతే ఫస్ట్ ఎన్ని ఉన్నా కానీ అక్కడ చూడగానే ఆ బట్టల మీదకే వెళ్ళిపోతుంది. కానీ క్లాత్స్ ఏం తీసుకోలేదు, అంతగా అనిపించలేదు నాకు. కానీ మిగతావన్నీ సూపర్, అసలు చాలా బాగున్నాయి. అంటే క్లాత్స్ ఏంటంటే మనం వెతుక్కొని టైం తీసుకొని చూసుకుంటే మంచిగా ఉంటాయి. కానీ ఇంకా ఎందుకులే తర్వాత చూద్దాం అన్నట్టు ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే, ఫ్యాన్సీ ఐటమ్స్ అలా అయితే కొన్ని అయితే తీసుకున్నాను అనమాట. అప్పటికే మేము షాపింగ్ చేసి ఒక 3 అవర్స్ అలా దాటిపోయిందనమాట. సో అప్పటికే హరీ బరీ చేస్తుంటేనే 3 అవర్స్ పట్టింది. మన దగ్గర టైము మనీ ఉంటే చాలు. అంటే ఇంకా ఇంటి దగ్గర అంటే ఎలాంటి టెన్షన్స్, అంటే పిల్లలు ఉన్నారని అలా ఏమి లేకుండా ఉంటే చక్కగా ఎంతసేపు అయినా ఎంజాయ్ చేయొచ్చు చార్మినార్లో కదా. అండ్ ఇక్కడ నిమ్రహ్ అని ఒక కేఫ్ ఉందన్నమాట. ఇరానీ ఛాయ్ అయితే తాగాము. చార్మినార్కి వచ్చి ఛాయ్ తాగకపోతే అలాగా అంతసేపు షాపింగ్ చేసి. నాకైతే ఇలా ఎప్పుడు అంటే తిరగాలి అన్నప్పుడు మాత్రం ఏంటంటే ఒక టీ తాగితే చాలు, ఇంకా నాకు వాటరు కానీ ఫుడ్ కానీ ఏమి గుర్తురావు అనమాట. అలా ఉంటుంది అసలు. ఫుల్ ఒక టీ పడితే చాలు కడుపులో, అలాగా ఇంకా ఎంతసేపు అయినా ఉంటాను ఏం తినకుండా తాగకుండా. అంత పిచ్చి నాకు ఛాయ్ అంటే. మీలో కూడా ఇలాగా ఛాయ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ప్రజ్ఞ అయితే చాలా టైర్డ్ అయిపోయింది పాపం. తనకి అంటే మేము షాపింగ్ అని రాలేదు కదా, తనకేమో షాపింగ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు అనమాట. ఇంకా ఎంతసేపు మమ్మీ, ఇంకా చాలా మమ్మీ వెళ్దాం అంటుంది. కానీ అక్కడ చూసిన తర్వాత మనకి అంటే కొనకుండా వెళ్ళబుద్ధి అవుతుందా? అస్సలు వెళ్ళబుద్ధి అవ్వదు. సో ఇంకా దానికి మధ్యలో ఏదో కొనిపిస్తూ ఉంటే అలా ఉందన్నమాట. మేమేమో ఇంట్లో ఎంతసేపు కూర్చుంటుందిలే, ఊరికే టీవీ చూసుకుంటా అన్నట్టు ఇంకా తీసుకొని వచ్చాము మేము. కానీ చూసిన ప్రతి ఒక్క వస్తువు కొనాలనిపిస్తుంది. నేనైతే ఏంటంటే ఉడిపి నుంచి హైదరాబాద్ నుంచి ఉడిపి కదా వచ్చింది. సో ఎక్కువ క్యారీ చేయలేదు. అప్పటికే చాలా లగేజ్ అయిపోయింది. పచ్చళ్ళు, ఒడియాలు, పిండులు అన్నీ పెట్టింది అమ్మ. సో ఇంకా దానికోసం అని చెప్పి ఇంకా లగేజ్ ఎంత తక్కువ చేసుకుంటే అంత మంచిది అన్నట్టు చూశాను. అప్పటికి ఇంకా ఒక బ్యాగ్, ఇది ఫుల్ చార్మినార్ షాపింగ్ది మొత్తం ఒక బ్యాగ్ అయితే అయిందనమాట. ఏంటంటే మళ్ళీ ఎక్కువ అయితే క్యారీ చేయలేనేమో, బస్సులో వెళ్ళాలి కదా, మళ్ళీ ఏమన్నా పగిలే ఉంటే పగిలిపోతాయి అన్నట్టు ఇంకా కొన్ని మాత్రం తీసుకొని వెళ్ళాను అలాగా. అదే ఇంకా ఏంటంటే హైదరాబాద్ నుంచి మళ్ళీ నర్సపేట వచ్చేది ఉంటే ఖచ్చితంగా ఇంకా మా వాళ్ళందరికీ ఏదో తీసుకొని వెళ్ళేదాన్ని. ఈసారి అలా ట్రై చేస్తా ఖచ్చితంగా. హైదరాబాద్ నుంచి నర్సపేట వెళ్ళేటప్పుడు షాపింగ్ చేస్తాను. అండ్ నేను ఏం తీసుకున్నాను ఏంటి అని నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను ఒకసారి. అంటే దీన్ని కంటిన్యూ చేస్తాను అనమాట. నేను ఏం షాపింగ్ చేశానని ఉడిపి వచ్చిన తర్వాత తీసాను ఆ వీడియో. దీని కంటిన్యూషన్ ఉంటుంది, చూడండి. అండ్ ఇవి అన్ని కాయిన్స్, 20 పైస్ కాయిన్స్, 25, 50 పైసా ఇవన్నీ కాయిన్స్ కూడా సేల్కి పెట్టినట్టున్నారు. అండ్ ఈ వీడియో కంటిన్యూషన్ అయితే జరుగుతుంది. అంటే మన పిల్లలకి కాయిన్స్ కొంచెం మంచిగా అనిపిస్తుంది చూడడానికి. డేస్ అయిపోయింది కదా లైవ్లోకి వచ్చి. సో నేనైతే రీసెంట్గా చార్మినార్ వెళ్ళాను అనమాట. అంటే ప్రజెంట్ ఇప్పుడు ఉడిపి వచ్చేసాను. రీసెంట్గా చార్మినార్ అయితే వెళ్ళాను అనమాట. నేను చార్మినార్లో ఏం షాపింగ్ చేశానో చూపిస్తాను. ఈ బ్యాగ్ మొత్తం తీసుకొచ్చాను అనమాట చార్మినార్ నుంచి. ఈ బ్యాగ్, సో నేను ఏం షాపింగ్ చేశాను అన్నది చూపిస్తాను. ఓకే, ఫస్ట్ అయితే బ్యాగ్తో స్టార్ట్ చేద్దాం. పార్టీ వేర్కి బాగుంది, చాలా బాగుంటుంది స్టైలిష్గా. సో కలర్ కూడా కొంచెం బాగా నచ్చింది అనమాట, వైట్ కలర్. నెక్స్ట్ వచ్చేసరికి ఒక స్కార్ఫ్ అయితే తీసుకున్నాను.
ఇది కూడా బాగుంది, మంచిగా అనిపించింది నాకు, బాగా నచ్చింది నాకు. ఇది ఒక స్కార్ఫ్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి సో ఇది మా పాపకైతే ఒక చైన్ తీసుకున్నాను అనమాట. మా పాప కోసం తీసుకున్నా. పాస్టల్ కలర్స్ వచ్చి లైట్ పింక్, గ్రీన్. ఇది కూడా బాగా నచ్చింది నాకు. అంటే కొన్ని కాస్ట్లు రీజనబుల్గానే అనిపించింది, ప్రైసెస్లో కొంచెం కాస్ట్గానే ఉంటున్నాయి. ఇదైతే నాకు కొంచెం రీజనబుల్ అనిపించింది, 100 రూపీస్ అనమాట. కానీ వాడిన తర్వాత యూజ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో తెలీదు. ఓకే 100 రూపీస్ కదా అని తీసుకున్నాను. కొంతమంది ఏంటంటే బార్గెన్ చేస్తే ఇస్తున్నారు, కానీ కొంతమంది ఇంకా ఫిక్స్డ్ ప్రైస్ పెట్టేస్తున్నారు అనమాట. మ్యాక్సిమం చాలా ప్లేసెస్లో ఫిక్స్డ్ ప్రైసెస్ అనే ఉన్నాయి. సో ఇది ఒకటి తీసుకున్నాను. ఈ వాచ్ ఒకటి తీసుకున్నాను. ఈ వాచ్ నాకు బాగా నచ్చింది. ఇది కూడా పార్టీ వేర్కి మంచిగా ఉంటుంది అనమాట. చూపిస్తాను ఒకసారి పెట్టుకుంటే ఎలా ఉందన్నమాట. ఈ వాచ్ కూడా నాకు బాగా నచ్చింది. నాకు మోస్ట్లీ వాచెస్, బ్లాక్ బెడ్స్ అంటే పిచ్చి అనమాట, చాలా ఇష్టం. క్లిప్స్ అయితే నేను 3 తీసుకున్నాను అనమాట. ఈ వైట్ కలర్ది ఒకటి, ఈ ప్లక్కర్ ఒకటి, ఇది ఒకటి, 3 క్లిప్స్ తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి మన దగ్గర డబ్బులు ఉండాలి, కానీ ఎంత షాపింగ్ అయినా అంటే డబ్బులు ప్లస్ ఓపిక ఉండాలి కదా చార్మినార్ షాపింగ్ అంటే. సో మన దగ్గర ఓపిక ఉండాలి, డబ్బులు ఉండాలి. సో మంచి షాపింగ్ చేసేయచ్చు అనమాట. ఇయర్ రింగ్స్ ఒకటి తీసుకున్నాను అనమాట. బాగా నచ్చాయి నాకు ఇవి కూడా, కొంచెం డిఫరెంట్ షేప్ బాగుంది కదా, సో ఇది తీసుకున్నాను. ఇవి కూడా బాగున్నాయి. ఈ 2 ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను అనమాట. స్పెట్స్, ఈ స్పెట్స్ ఒకటి తీసుకున్నాను. 200 అనుకుంటారు, 100 రూపీస్. బాగుంది కదా, స్టైలిష్గా. బీచెస్కి అలా వెళ్ళినప్పుడు కొంచెం మనం ఎక్కడికన్నా బయటికి అవుటింగ్కి వెళ్ళినప్పుడు పనికి వస్తాయి అని చెప్పి తీసుకున్నా. ఇది బౌ టైప్ ఇది ఒకటి తీసుకున్నాను. ఇంకా ఇది అయితే పాపకి నాకు ఇద్దరికి యూజ్ అవుతుందని టిక్ టాక్స్ తీసుకున్నాను. ఒక చార్ట్ అట్ట మొత్తం తీసేసుకున్నా. నెక్స్ట్ ఇవి ఒకటి తీసుకున్నాను బర్డ్స్ది. ఈ బర్డ్స్ తీసుకున్నాను అనమాట. స్పారో, ఎస్ స్పారోస్ బాగున్నాయి కదా. ఈ పేరు ఒకటి తీసుకున్నాను. ఒకటి మా పాపకు ఉంటుంది అన్నట్టు తీసుకున్నాను ఇది. అండ్ ఇది వచ్చేసరికి లిప్స్టిక్ అనమాట, లిక్విడ్ టైప్ ఉంటుంది కదా. ఈ షేడ్ ఇది కూడా బాగుంది. సో ఇలాంటిది ఈ టైప్ లేదని చెప్పి తీసుకున్నాను నేను. ఒకటి నెయిల్ రిమూవర్. నెక్స్ట్ ఈ ఐ ల్యాష్లు ఉంటాయి కదా, ఇవన్నీ వాడను, కానీ సరే ఇంకా మా పాపకి అంటే ఎప్పుడన్నా డ్యాన్సెస్కి అలా పనికొస్తాయి కదా. సో దానికోసం అని చెప్పి నేను ఇది ఒకటి తీసుకున్నాను. నేనైతే యూజ్ చేయను ఇవి. నెక్స్ట్ ఇది ఒక పేర్ తీసుకున్నాను అనమాట, చెప్పలు అనమాట, బాగున్నాయని. ఇవి కూడా 100 రూపీస్. పాపకి షూస్ కూడా తీసుకున్నాను, అది వాడేసినాను. అండ్ ఇంకా ఫైనల్లీ మనకి చార్మినార్ అంటే మనకి మెయిన్గా గుర్తొచ్చేది బ్యాంగిల్స్ కదా. సో బ్యాంగిల్స్, ఫైనల్లీ బ్యాంగిల్స్ అనమాట. ఈ 2 కలర్స్ అయితే నా కోసం తీసుకున్నా, రెడ్ అండ్ గ్రీన్. తెచ్చుకోవడానికి ఎంత జాగ్రత్త పడ్డానంటే నేను పేపర్స్ మొత్తం, చాలా పేపర్స్, అంటే మట్టి గాజులు కదా, మట్టి గాజులు కాబట్టి ఇంకా బస్సులో ఊపిడికి మొత్తం ఎక్కడ పగిలిపోతాయని భయం వేసింది. సో వీటిని అయితే చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసి మరీ తెచ్చుకున్నాను నేను. మొత్తం ఎక్కువ పేపర్స్ ఫోల్డ్ చేసి మొత్తం చాలా ఫోల్డ్ చేశాను అనమాట. ఫోల్డ్ చేసి జాగ్రత్తగా బ్యాగ్లో పెట్టేసి తెచ్చుకున్నాను, చాలా జాగ్రత్తగా తెచ్చుకున్నాను. ఏం అవ్వలేదు. సో నా కష్టానికి ప్రతిఫలం దొరికింది అనమాట. బ్యాంగిల్స్ అయితే ఏం డ్యామేజ్ అవ్వలేదు. సో ఇంకా ఈ రెండేమో మా పాప కోసం తీసుకున్నా, ఈ 2 కలర్స్ ఆరెంజ్ అండ్ పింక్. ఇంకా పాపకి కలర్స్ ఏం దొరకలేదు, ఇంక ఈ 2 కలర్స్ దొరికాయి. అండ్ ఇంకా మట్టి గాజులతో పాటు ఇవి తీసుకున్నాం, పాస్టల్ కలర్స్ వచ్చినాయి, గ్రీన్ అండ్ పింక్.
నెక్స్ట్ ఇవి ఒక పెయిర్ తీసుకున్నాను. ఈ బ్యాంగిల్స్ ఒక పెయిర్. బ్యాంగిల్స్ అయితే నిజంగా అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు చూడడానికి, ఆ చార్మినార్ మొత్తం చూడడానికి. ఇది ఒక పెయిర్ తీసుకున్నాను. ఇవన్నమాట బ్యాంగిల్స్ అయితే. సో బ్యాంగిల్స్ వచ్చేసరికి ఇవి. ఫైనల్లీ ఇవి మా అక్క వాళ్ళు రీసెంట్గా షిరిడి వెళ్ళారనమాట. సో నా కోసం తీసుకొచ్చారు, అక్క ఆంటీ వాళ్ళు తీసుకొచ్చారనమాట. ఫస్ట్ మనం షిరిడి బాబా విగ్రహం. సో ఫస్ట్ బాబా విగ్రహం. ఇవి మా అక్క బ్యాగ్ తీసుకొచ్చారు. బ్యాగ్ ఒకటి ఇలా చైన్ వచ్చింది. మా పాపది నాది సేమ్ కలర్ బ్యాగ్. నెక్స్ట్ ఇది జ్యువెలరీ బాక్స్ అనమాట. ఇందులో ఏదైనా వేసుకోవచ్చు జ్యువెలరీ మనం. బాగుంది. నెక్స్ట్ బ్యాంగిల్స్. అండ్ ఫైనల్లీ బ్యాగ్ అనమాట. ఈ బ్యాగ్ కూడా నేను అక్కడే తీసుకున్నాము. సో ఈ సామాన్లు అన్నీ కొనుక్కొని వేసుకోవడానికి బ్యాగ్ కావాలి కదా, సో బ్యాగ్ కూడా తీసుకున్నాను అక్కడే. సో ఇదన్నమాట ఈరోజు బ్లాగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇవి నేను తీసుకున్న ఐటమ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.